ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వాధికారియు సర్వాంతరామి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క వీడియో వాక్యము ద్వారా మీతో కలుగడానికి, అలాగే మీ యొక్క కొరకు ప్రార్థన చేయడానికి, దేవునిలో ఉండడానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ యొక్క కూడిక ద్వారా మీరే మహిమ పొందండి. నీ దాసుడి నీ వాక్యము నాయన బోధిస్తూ ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నాయన, మా హృదయాలను ఎరిగి ఉన్న దేవుడివి, మాతో ఉండి మాతో మాట్లాడమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలకు ఆదరణ, ఓదార్పు, ధైర్యము, క్షేమమును నీ బిడ్డలకు దయచేయమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మన దైవ గ్రంథము నుండి రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు ఆ రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుముట్టగా. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన పట్ల చేసిన అనేకమైన మేళ్లను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిరియా రాజు ఎలీషాని హతమార్చాలని మరి గొప్ప సైన్యాన్ని పంపించి ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే పనివాడు గొప్ప సైన్యమును చూసి భయపడుతూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ సైన్యం వచ్చి ఆ దైవజనుని పట్టణము చుట్టూ కూడా చుట్టుముట్టిందో, పనివాడు బయటకు వచ్చి చూసి ఆ యొక్క సైన్యాన్ని చూసి, లేక ఆయుధాలను చూసి, ఆ గొప్ప సైన్యం చూసి భయపడిపోయాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత దేవునిలో మనము నమ్మకంగా ముందుకు వెళుతున్నప్పుడు శత్రువైన సాతాను దాడి కూడా కొన్నిసార్లు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది కొన్నిసార్లు ఆర్థిక పరంగా దాడి చేయొచ్చు, అనారోగ్య పరంగా దాడి చేయొచ్చు, లేక అప్పుల విషయంలో దాడి చేయొచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలను సృష్టించవచ్చు, లేక మానసికమైన ఒత్తిడిని కలుగు చేయవచ్చు. కొన్నిసార్లు మనకు కావలసిన వారే మన మీద శత్రువులుగా కొన్నిసార్లు ఉండవచ్చు. ప్రేమైన దేవుడు, అలాంటి సమయంలో దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు జీవితంలో అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి బాధలు ఎదురైనప్పుడు నిరుత్సాహం అనేది ఏలుబడి చేయవచ్చు, లేక భయము, కలవరము రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను భయపడకము, దిగులు పడకము, జడియకము, నేను తోడై ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన దేవుడు కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, కలవరములో ఉన్నప్పుడు మన దేవుడు మన చుట్టూ ఆవరించి ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన చుట్టూ ఆవరించి ఉండే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను భద్రపరచువాడు. మన చుట్టూ కూడా శత్రువులు చుట్టుముట్టినప్పుడు, మనలను కలవరపరుస్తున్నప్పుడు, భయపెడుతున్నప్పుడు, కన్నీళ్లకు గురి చేసినప్పుడు, అవమానాలకు గుర్తు చేసినప్పుడు దేవుడు మన చుట్టూ ఉండి మనలను కాపుదలనిచ్చేది. ఈ వాక్యములు ఇక్కడ రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఎలీషా చుట్టూ ఏమున్నాయండి? అగ్ని రథములు ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా చుట్టూ కూడా అగ్ని రథములు ఉన్నాయంట. ప్రభు ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఈ పనివాడి యొక్క కనులను తెరువు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడు కళ్ళు తెరిచి ఆత్మీయ నేత్రములతో చూసినప్పుడు ఆ ఎలీషా చుట్టూ కూడా అగ్ని రథములతో దేవుని దూతలు ఆవరించి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ప్రయాణమై వెళుతున్నప్పుడు, లేక మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, లేక మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం నిద్రిస్తున్నప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. వారి పాదములకు ఎదుర్రాయి తగలకుండా వారిని కాపాడుటకై దేవుడు భద్రపరుస్తాడు. కనుక మన దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారిని చూచి జడియుకుడి, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడు. వారిని చూచి జడియుకుడి, వారిని చూసి భయపడకుడి, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు నీ మధ్య ఉండే దేవుడు.
నిన్ను బలపరుస్తున్న దేవుడని మనం చూస్తున్నాం. ఈ రోజున అనేక సమస్యలు ఎదురైనాయని, అనేక బాధలు ఎదురైనాయని, అప్పుల బాధలు ఉన్నాయని, లేకపోతే ఎవరో ఏదో అన్నారని, నీ చేస్తున్న పనిలో విజయం కలుగుటలేదని ప్రాణం తీసుకునే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఇల్లు విడిచి పారిపోయే పరిస్థితి ఉంటుందా? ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా భయంకరుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వాక్యములు మనం చూస్తే అక్కడ మనం చూసినట్లయితే నీ యొద్ద నుండి క్రమంగా శత్రువులను ఆయన తీసివేసేది. క్రమంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శత్రువు అయితే నిన్ను బాధ పెడుతుందో దేవుడు క్రమంగా వాటిని తొలగించే దేవుడు, వాటి నుండి విడిపించే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడికి ఒక పేరుంది. ఏం పేరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా అని మన దేవునికి పేరుంది. కనుక ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ప్రియ స్నేహితుడా, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనకు మనం కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13-14 వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు భయపడకుము, నీకు సహాయము చేయవాడును నేనే. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నీకు సహాయము చెయ్యవాడను నేనే అంటున్నాడు. యెహోవానగు ఇక్కడ నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నీకు సహాయము చెయ్యవాడను నేనే. హల్లెలూయా. భయపడకు ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకు. ఈరోజు మన పరిస్థితులను చూసి మనం భయపడుతున్నామా? భయపడకము, నేను సహాయము చేయవాడు. ఈ లోకములు ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నెట్టివేసినా, ఎవరు తృణీకరించినా, ఎవరు మనకు తోడు లేకపోయినా, జీవము గల దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. భయపడకము ప్రియ దేవుని బిడ్డలారా, దిగులు పడకమని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా చేర్చుకున్న ప్రతి బిడ్డ చుట్టూ కూడా దేవుని సన్నిధి ఆవరించి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి ఆవరించి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలీషా చుట్టూ అగ్ని రథములతో గొప్ప దూత సైన్యం ఉన్నట్లుగా దేవుని బిడ్డల చుట్టూ ఆయన సైన్యం ఉంటుంది. ఆయన కృప ఆవరించి ఉంటుందని మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వాక్యములో ఏ శత్రువులైతే దైవజనుడైన ఎలీషాను హతమార్చడానికి వచ్చారో వారు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 18 నుండి 23 వచనం వరకు చదువుకుంటే శత్రువులను దేవుడు మిత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఏమండి, శత్రువులు హతమార్చాలని ఎలీషాను భూమి మీద లేకుండా చెయ్యాలని వచ్చిన శత్రువులే మరి ఆ దైవజనుడికి మిత్రులుగా మారిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడు. ఈ రోజున ఏ శత్రువు నిన్ను భయపెడుతుంది? ఆర్థికపరమైన శత్రువా, అనారోగ్యమైన శత్రువా, అప్పుల బాధలనే శత్రువా, మానసిక ఒత్తిడనే శత్రువా, లేకపోతే ఏ శత్రువు నిన్ను బాధ పెడుతుందో, భయపెడుతుందో ఆ శత్రువు నీ పాదముల కింద ఉండేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము ప్రియ దేవుని బిడ్డలారా, చివరి నెలల్లోకి మనం రాబోతూ ఉన్నాం. అయితే దేవుడు రాబోయే నూతన సంవత్సరములో నీ పక్షమున, నీ కుటుంబములో, నీ సన్నిధిలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది లోకములో లేదు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రోజున అనేక మంది కొన్నిసార్లు లోకానికి భయపడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున అనేక మంది లోకానికి భయపడి, లేక పరిస్థితులకు భయపడి, స్నేహితులకు భయపడి, బంధువులకు భయపడి, లోకములో పేరు ఘనతలు కోల్పోతామని భయపడి దేవుని సంఘానికి, దేవునికి దూరంగా ఉంటున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున్న బాధలు, ఈ రోజున్న కష్టాలు, ఈ రోజున్న కన్నీళ్లు, ఈ రోజున్న అవమానాలు కొద్ది రోజులకు దేవుడు వాటి నుండి తప్పకుండా విడిపించే దేవుడు. ఎందుకంటే మా జీవితంలో మేము పరిచర్యకు వచ్చిన తరువాత గుంటూరు ప్రాంతం నుండి మంచిర్యాల జిల్లా తెలంగాణకి పరిచర్యకు వచ్చిన తరువాత మా జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు దేవుడు. కొన్నిసార్లు కన్నీళ్లలో, బాధల్లో, దిగుల్లో, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు. నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది మరి లోకానికి, స్నేహితులకి, బంధువులకు భయపడి దేవునికి, సంఘానికి దూరం అయిపోతున్నారు. చూడండి, బైబిల్లో ఒక మాట చదవచ్చు మనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 22 నుండి 23 వరకు చదువుకుంటే, గ్రుడ్డివాణిని దేవుడు స్వస్థపరిచాడు. ఎవరినండి? ఒక పుట్టి గ్రుడ్డివాణిని
దేవుడు స్వస్థపరిచి గొప్ప మేలు చేశాడు. అయితే గుడ్డివాని తల్లిదండ్రులు ఏం చేశారంటే అక్కడ మనం చదువుకుంటే దేవుని మేలు పొందుకొని కూడా, దేవుని ఆశ్చర్య కార్యాలు చూచి కూడా సమాజంలో మమ్మల్ని వెలివేస్తారేమో అని భయపడి యేసు క్రీస్తు యొక్క గొప్ప కార్యాన్ని వారి నోటితో ఒప్పుకోలేకపోయారు. ఇది చాలా విచారకరమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక గ్రుడ్డివాని, ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఒక గ్రుడ్డివారిని దేవుడు స్వస్థపరిచి, చూపునిచ్చి, అంధత్వం నుండి విడిపించి గొప్ప మేలు చేసిన తరువాత వాని తల్లిదండ్రులు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండలేక దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచిపోయి వారు దేవుడు ఎవరో మాకు తెలియదండి, ఆయన ఎవరో మాకు తెలియదండి అంటున్నారు. లేరా ఈ రోజున అలాంటి వారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, మేలుని పొందుకొని కూడా దేవునికి దూరంగా, సంఘానికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో ఎంతో బాధతో ఉంటూ ఉన్నారు. ఇది చాలా బాధ ప్రియ దేవుని బిడ్డ. స్నేహితుడా, దేవుని బిడ్డ, సహోదరి, దేవుడు మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, తిమోతి రాసిన 2వ పత్రిక 1:7 దేవుడు పిరికి గల ఆత్మను మనకు ఇవ్వలేదు గాని శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు పిరికి కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు. పిరికి కలిగిన ఆత్మ, అధైర్య కలిగే ఆత్మని ఇవ్వలేదు కానీ మనకు దేవుడు శక్తినిచ్చాడు. సాతాను శక్తులను ఓడించే శక్తినిచ్చాడు. వాటి నుండి విడిపించబడే శక్తిని దేవుడు మనకిచ్చాడు. అలాగే ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహమును ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, కనుక ఒక విశ్వాసిగా ఈ లోకానికి భయపడక మనము ధైర్యంగా ఉన్నాం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఈ లోకానికి ఈ లోకములో ఉన్న కష్టాలు, బాధలకు భయపడక మనము ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనతో ఉన్న దేవుడు, మనకు తండ్రి అయి ఉన్నాడు, మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సహాయం చేస్తామన్నవారు, ఈరోజు బలపరుస్తామన్నారు, ఈరోజు నేను మీకు తోడుగా ఉంటానన్నవారు కొన్ని రోజులకు మనల్ని మరిచిపోతారు, మనల్ని విడిచిపెడతారు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు వరకు విడిచిపెట్టాడంట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 చదువుకుంటే భయమును తీసివేయుటకై క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. ఎంత గొప్ప మాట ఇవ్వండి. ఈ లోకములో భయమును తీసివేయటానికై, శాపమును తీసివేయటానికై, పాపమును తీసివేయటానికై యేసు ప్రభు మానవ శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉండి అనేక మందికి సువార్తను ప్రకటించాడు. ఈ రోజున దైవజనుల ద్వారా, ఈ టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, కరపత్రికల ద్వారా దేవుడు మన ఇంటిలోకి తన సువార్తను పంపిస్తున్నాడంటే మనలో ఉన్న భయమును తీసివేయడానికి, మనలో ఉన్న శాపమును తీసివేయడానికి, మనలో ఉన్న పాపమును తీసివేసి మన అందరిని కూడా యేసు రక్తములో కడిగి ఆయన రాజ్యములో ఉంచటానికే దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, కనుక ఈ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. హగ్గయి గ్రంథం 2:5 మనం చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, నా ఆత్మ మీ మధ్యన ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సన్నిధి మీ మధ్య ఉన్నది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ సముద్రములో నడిచి వెళుతూ ఉన్నప్పుడు, వెనకాల ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు భయపెడుతున్నప్పుడు, శత్రువులు నిరుత్సాహపరుస్తున్నప్పుడు, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు వారి మధ్యన మేఘస్తంభముగా దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఏదో ఎడారి ఆ సముద్రమును పాయలు చేసి వారిని క్షేమమైన మార్గములోకి దేవుడు నడిపించాడు, గమ్యములోకి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! ఏ శత్రువు అయితే వారిని హతమార్చాలనుకున్నారో వారు ఆ సముద్రములు కలిసిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈ రోజున మనం నమ్ముకున్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. కనుక పరిస్థితులను చూసి భయపడక దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ద్వితీయోపదేశ కాండము 13:4 మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడుడి అని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞలకు భయపడినప్పుడు దేవుడు మనకు ఆధారముగా ఉన్న దేవుడు, దేవుడు మనకు నిరీక్షణగా ఉన్న దేవుడు, దేవుడు మనకు గురి అయి ఉన్న దేవుడు. దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు.
మారని దేవుడు, మనతో ఉన్న దేవుడు కనుక దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. సహోదరుడా, సహోదరి, ప్రేమైన దేవుని బిడ్డ, పరిస్థితులకు భయపడి, ఆర్థిక ఇబ్బందులకు భయపడి, లేక అనారోగ్యంకు భయపడి, అప్పుల బాధలకు భయపడి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనుకుంటున్నావా? లేకపోతే ఇల్లు విడిచి పారిపోవాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఎలాంటి కృంగిపోయి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నట్టు ఈ దినమున నీ చుట్టూ కూడా దేవుని ఆత్మ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు నాయన. అయ్యా, పరిస్థితులను చూసి కొన్నిసార్లు మాలో భయము, కలవరం అనేది ఏలుబడి చేస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవా, నువ్వు అంటున్నావు, భయపడకము, దిగులు పడకము, జడియకము, నీ మధ్య నేను ఉన్నానని మీరు సెలవిచ్చారు. ప్రభువా, ఎవరైతే ఈ వీడియో ద్వారా నీ వాక్యం వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు ముట్టండి ప్రభువా. ఏ అప్పుల బాధలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో ఉన్నారు, ఏ మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఇదిగో నాయన ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిపోతున్నారు, అలాంటి వారితో మీరు మాట్లాడు ప్రభువా. వారు నాయన ఉద్యోగాలు వచ్చినట్లు సహాయం దయచేయి నాయన. చదువుకొని ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమును మీరు దయచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనారోగ్యముల నుండి విడిపించండి ప్రభువా. మంచి స్వస్థతను మీరు దయచేయి. అప్పుల బాధల్లో ఉన్నవారు యేసు నామములు అప్పులు తీర్చబడునుగాక తండ్రి. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అయ్యా, నీ కొందనాలు. ఇదిగో నాయన, గర్భఫలము లేక బాధపడుతున్న వారికి గర్భఫలమును మీరు దయచే నాయన. వివాహాలు కాక బాధపడుతున్న వారికి వివాహాలవుటకు సహాయం దయచే నాయన. అనాథులైన పిల్లలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు లేక రైల్వే స్టేషన్లో చెత్త కుప్పల్లో తింటూ బాధలో ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యము, స్వస్థత దయచే. వారికి ఆహారం దొరుకుటకు సహాయము దయచే నాయన. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల కొరకు, అనేక మండలాల కొరకు, అనేక గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రాంతాలలో నీ సువార్త వినబడి అనేక మంది యేసు ప్రభు గొప్ప దేవుడని నాయన రక్షణ పొందునుగాక తండ్రి. దేవానికి వందనాలు, వందనాలయ్యా. అయ్యా, మీ వందనాలు, వందనాలు. మీ కార్యం జరిగించండి. మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన. ఇదిగో తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఇంకా ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ప్రార్థన చేస్తున్నా. మిలిటరీ సైనికుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దైవ సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మీరు ఆశీర్వదించి దీవించండి. మా ప్రాంతాలను మీరు దీవించు, మా కుటుంబాలను దీవించు ప్రభువా. నీ శక్తి గల నామములు ప్రతి అవసరతను తీర్చే దేవుడివి. మీ కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతూ మా ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు.